నమస్కారం. భగవద్గీతలోని 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము లేదా ధ్యాన యోగంలోని 18వ శ్లోకం వరకు మనం ఈరోజు వచ్చాం. ఈ 18వ శ్లోకం యోగ సాధనలో ఒక పరిపూర్ణమైనటువంటి స్థితిని వివరిస్తుందన్నమాట. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. ఎప్పుడైతే సాధకుడి యొక్క చిత్తం అంటే మనస్సు సంపూర్ణంగా నియంత్రించబడి బాహ్య విషయాల మీదకు వెళ్లకుండా కేవలం పరమాత్మ యందే స్థిరంగా నిలుస్తుందో, మరియు అన్ని రకాల భౌతికమైనటువంటి కోరికల పట్ల వ్యామోహం లేనివాడవుతాడో, స్పృహ లేనివాడవుతాడో, అప్పుడు అతను యుక్తుడు అని పిలువబడతాడు. అంటే యోగ సిద్ధి పొందినవాడు. మనం ప్రతిదానికి కూడా మీ పురాణం, ఇవన్నీ పుక్కెడు పురాణాలు, మీ పుస్తకాలన్నింటిలో సైన్స్ ఉందా అంటే, నేను దాదాపుగా ఇప్పటి వరకు చెప్పినటువంటి భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలలో సైకాలజీ, సోషియాలజీ, మేనేజ్మెంట్, తర్వాత మిగిలినటువంటి సైంటిఫిక్ థియరీస్ని నాకు తెలిసిన, నేను చదివిన వాటితోటి సమన్వయం చేస్తూ కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. నా దృష్టిలో భగవద్గీత అనేటువంటిది ఇట్ ఈస్ అన్ అప్లైడ్ సైన్స్. మన మనస్సుకు మనిషికి కావలసినటువంటి సైన్స్ ఏది అంటే భగవద్గీతే. సైన్స్ రిక్వైర్డ్ ఫర్ అవర్ లైఫ్ ఈజ్ ద గీత. మన ఆలోచనలను ఒక క్రమబద్ధంగా పేర్చుకోవడానికి, మనల్ని మనం ఒక గొప్ప శిల్పంగా తీర్చుకోవడానికి, ద ఇన్నర్ ఇంజనీరింగ్ టెక్నిక్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద గీత. బ్రూస్ లిప్టన్ అనేటువంటి ఒక సైంటిస్ట్ ద బయాలజీ ఆఫ్ బిలీఫ్ అని, అలానే క్యాండసీ పెర్త్ అనే ఆవిడ, షీ ఈజ్ ఆల్సో ఏ డాక్టర్, ఆవిడ మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్ అనే పుస్తకాలను రాస్తే వాటిలో ఎన్నో రకాల విషయాలని మన భారతీయ ఆధ్యాత్మిక చింతనతోటి, మన భగవద్గీతలో చెప్పినటువంటి విషయాలతోటి సమన్వయం చేసుకుంటే మనకు చాలా అద్భుతమైనటువంటి విషయాలు బోధపడుతుంటాయి. మన శరీరం నిరంతరం బాహ్య వాతావరణానికి అనుగుణంగా రసాయనాలను మారుస్తూ ఉంటుంది. స్ట్రెస్ వస్తే ఒక రసాయనము, ఆనందం వస్తే ఒక రసాయనము, ఇట్లా మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్ అనే పుస్తకంలో ఆవిడ రాస్తారు, క్యాండసీ పెర్త్, మన ఆలోచనలు గనక నియంత్రణలో లేకపోతే శరీరం రసాయనిక అస్థిరతకు లోనవుతుంది. వినియతం చిత్తం అని కదా రాసింది. అంటే మనస్సును నియంత్రించడం, ఇలాంటివి చేసినప్పుడు అడ్రినాలిన్, కార్టిజాల్ లాంటి స్ట్రెస్ క్రియేట్ చేసేటువంటి రసాయనాల ప్రవాహం ఆగిపోయి శరీరం అత్యున్నతమైనటువంటి సమస్థితికి, అంటే బయోలాజికల్ బ్యాలెన్స్ అనేటువంటి స్థితికి చేరుకుంటుంది. దీనినే యోగ పరిభాషలో యుక్త స్థితి అంటారు. ఫ్రమ్ బిలీఫ్ టు ఎక్స్పీరియన్స్ అంటే మన నమ్మకం నుంచి అనుభవం వరకు. బ్రూస్ లిప్టన్ తన బయాలజీ ఆఫ్ బిలీఫ్ అనే పుస్తకంలో మన కణాల మీద ఉండేటువంటి రిసెప్టర్లు బాహ్య సంకేతాల కోసం ఎదురు చూస్తుంటాయని చెప్తాడు. అంటే మనం కోరికల వెంట పడినప్పుడు ఆ కణాలు నిరంతరం కూడా అశాంతికి లోనవుతూ ఉంటాయి. నిస్పృహ సర్వకామేభ్యో అని కదా చెప్పింది. ఎప్పుడైతే బాహ్యమైనటువంటి కోరికల పట్ల మనకు వ్యామోహం తగ్గుతుందో, అప్పుడు కణాల స్థాయిలోని పర్సెప్షన్ అంటే వాటి గ్రహింపు మారుతుంది. శరీరం తన శక్తిని బయట రక్షణ కోసం వాడకుండా లోపలే తనను తాను బాగు చేసుకోవడానికి, అంటే ఇంటర్నల్ హీలింగ్ అండ్ గ్రోత్ కోసం ఉపయోగిస్తుంది. ఆత్మన్యేవావతిష్ఠతే సెంట్రల్ కమాండ్. మన ఆలోచనలే మన జీవక్రియను శాసిస్తాయని ఈ 2 పుస్తకాలు కూడా చెప్తాయి. ఎవరికైనా చదవదలుచుకుంటే ఈ అమెజాన్లో దొరుకుతాయి. బయాలజీ ఆఫ్ బిలీఫ్ బై బ్రూస్ లిప్టన్ అండ్ మాలిక్యూల్స్ ఆఫ్ ఎమోషన్ బై క్యాండసీ పెర్త్. యూ కెన్ గెట్ దెమ్ ఇన్ అమెజాన్ ఆల్సో. నేను అవి తెప్పించి చదివాను, చాలా అద్భుతమైన పుస్తకాలు. ఈ 6-18 శ్లోకం ఆ ఆలోచనలను ఎక్కడ ఉంచాలో చెప్తుందన్నమాట. మనస్సును ఆత్మ వైపు, అంటే హయ్యర్ కాన్షియస్ వైపు మళ్లించినప్పుడు మన శరీరంలోంటి జీవ రసాయన క్రియలన్నీ కూడా ఒక క్రమశిక్షణలోకి వస్తాయి. టోటల్ బయాలజీ ఆఫ్ అవర్ బాడీ. కాబట్టి భగవద్గీతను ఒక గొప్ప ఆధ్యాత్మిక గ్రంథంగానే కాకుండా మన శరీరానికి, మన సమాజానికి, మన ఆలోచనలకు, వాట్ నాట్, ప్రతిదానికి ఏదో ఒక సంబంధం ఉన్నటువంటి ఒక గ్రంథంగా గుర్తించి ఆ లోతులలోకి మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మనకు చాలా మణిరత్నాలు దొరుకుతాయి, చాలా రత్నాలు దొరుకుతాయి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.